సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం చాలామంది చెప్తున్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలామంది 4-5 ఇయర్స్ ట్రై చేసి మాకు రావట్లేదు అలా అని చెప్పి వస్తారు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం కారణం ఏముండొచ్చు? సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగా సెకండ్ ప్రెగ్నెన్సీ ఉండదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏం మనకి అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండదు. సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫస్ట్ బిడ్డ, ఇల్లు రెస్పాన్సిబిలిటీస్, మళ్ళీ స్కూల్, అండ్ ఇఫ్ షీస్ అ వర్కింగ్ మదర్ గోయింగ్ టు వర్క్, అండ్ ఆల్ దిస్ విల్ యాడ్ టు స్ట్రెస్. అండ్ ఆ స్ట్రెస్ వల్ల కూడా మనకి మన మైండ్ చేంజెస్, మైండ్ షిఫ్ట్ అయిన వాళ్ళ కూడా మనకి ప్రెగ్నెన్సీ కొంతమందికి రాదు. సో ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రెగ్నెన్సీ, మెయిన్గా సెకండ్ ప్రెగ్నెన్సీ రాకపోవడం స్ట్రెస్ ఉండొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, లేకపోతే బయట వాష్రూమ్స్ యూస్ చేయడం, అదంతా మేబీ ఇట్ కెన్ అఫెక్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ. థర్డ్ థింగ్ స్ట్రెస్ వల్ల లావు ఉండడం. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్కి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల కూడా రాకపోవడం ఇదంతా ఉంటుంది. సో ఐ వుడ్ సజెస్ట్ జస్ట్ రిలాక్స్, డోంట్ థింక్ టూ మచ్. ఇలా ప్రెగ్నెన్సీ రావాలి రావాలి రావాలని అనుకోకండి, కొంచెం రిలాక్స్డ్గా ఉండండి. ఖచ్చితంగా యూ విల్ గెట్ ప్రెగ్నెంట్. కొంచెం టైం పట్టొచ్చు, బట్ గివ్ ఇట్ సమ్ టైమ్. డెఫినెట్లీ థింగ్స్ విల్ హ్యాపెన్ అండ్ people will get pregnant. The only thing what we need to give is time and our mind to be relaxed for second pregnancy is what I really advise. యాజ్ లాంగ్ ఎస్ పీరియడ్స్ కరెక్ట్గా ఉంటుంది అండ్ అన్ని బాగానే ఉంది, మీ హార్మోన్స్ ప్రాబ్లం ఏం లేదు, థైరాయిడ్ నార్మల్ ఉంది అండ్ వెయిట్ ప్రాబ్లం ఏం లేదంటే డెఫినెట్గా ప్రెగ్నెంట్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్ తీసుకోకండి, మీరు ఫోలిక్ యాసిడ్ ఒక్కటి తీసేసుకోండి, 3 to 4 months తీసుకోండి బిఫోర్ ప్లానింగ్. డెఫినెట్గా ప్రెగ్నెంట్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది.